మేము సూసైడ్ చేసుకున్నామంటారు. అండ్ నా సిడిఎఫ్డి డైరెక్టర్ ఏమో ఆమె దాంట్లో ఇద్దరికంటే ముగ్గురివి ఆమె పంపించిన దాంట్లో ఉన్నాయి, శాంపిల్స్లో ఉన్నాయి అంటాడు. కానీ వాళ్ళ దానికి మ్యాచ్ కాలేదు అంటాడు. ఏంటి సార్ ఇది? ఎక్కడ మ్యానిపులేట్ జరుగుతుంది? ఎక్కడ ఏమైంది? మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే దీంట్లో చూస్తే ఫైనల్గా మిమ్మల్ని అడగాల్సింది అంటే అటు వచ్చిన మీ డౌట్స్ కావచ్చు, లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, లేకుంటే ఏం సరే జడ్జి ఐ రెస్పెక్ట్ ద జడ్జ్మెంట్ సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఓన్లీ న్యాయస్థానం నుంచి వచ్చిన ఎవిడెన్స్ని తీసుకుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ కోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది. హైకోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది. వాటి ఆధారంగానే తీసుకుంటుంది సార్ సుప్రీంకోర్టు. అయినా కూడా మేము మా అడ్వకేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలేదు అని చెప్పేసి ఇచ్చినాం సార్. సిడిఎఫ్డి కూడా ఇలా ఉంది ప్రత్యూష విస్రాలో ఆమె ఇచ్చిన లిక్విడ్లో 2-3 ఉన్నాయి. బట్ అవి వీళ్ళు అలిగేషన్ చేసిన వాళ్ళతోటి టాలీ కాలేదని వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినాం సార్. మీరు సస్పెక్ట్ చేస్తారా మునుస్వామి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన దాని మీద? ఆయన ఉన్నాం సార్. నాకు ఆయన అంటే అక్కడ నేను పేపర్లలో చదివినంత వరకు ఆయనను ప్రత్యూష కేసు అయిపోగానే ఆయనను వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసిండు సార్. ఇట్లానే అనధికారికంగా చేసిందని చెప్తే అప్పుడు గవర్నమెంట్ వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసింది. వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు ఆయన. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పేపర్లో చదివిందంటే అసెంబ్లీ రోడ్లో ఆయన వెహికల్ మీద పోతున్నాడు, బైక్ మీద పోతున్నాడు. ఎదురుగా బస్సో లారో వచ్చి కొట్టేసింది. ఆయన పోయే లెఫ్ట్ ఆయనది కరెక్టే వెళ్ళడం, కానీ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసింది. అక్కడికట్టే ఆన్ ది స్పాట్ డెత్ సార్ ఆయన. సో అది ఎలా అయిందన్నది ఐ డోంట్ నో సార్. నాకైతే నిజంగా తెలియదు. అంటే మీరు సస్పెక్ట్ ఏమని చేస్తారు? అనుమానం, ఆ మృతి కూడా అనుమానం అని వ్యక్తం చేస్తారా? ఎందుకంటే